చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా, విశ్వదాభిరామ వినురవేమా. చెప్పులోని రాయి అంటే నడిచేటప్పుడు చెప్పు అడుగు భాగానికి కాలికి మధ్యలో రాళ్లు పడతాయి, సన్నటి రాళ్లు. ఇవి ఎక్కువగా గ్రామాల్లో జరిగే విధానాలు. గ్రామాల్లో నడుస్తున్నప్పుడు సన్న సన్న రాళ్లు ఎగిరి ఆ చెప్పులో పడతాయి. పడితే అది తీయడానికి రాదు, కాలు వేసినప్పుడల్లా కుచ్చుకుంటుంటుంది. ఆ కుచ్చుకోవడం ఎట్లా ఉంటుందంటే ఎక్కువగా వేగంగా నడవాలన్నా కుచ్చుకుంటుంది, మామూలుగా నడవాలన్నా కుచ్చుకుంటుంది. అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లాగే చెవిలో జోరీగా, ఈ జోరీగలు అనేవి ఎక్కడుంటాయి? ఎక్కువగా వ్యవసాయ కుటుంబాల్లో ఇళ్లకి దగ్గరలోనే ఈ పశువుల కొష్టాలు ఉంటాయి. పశువుల కొష్టాల్లో ఈ పశువుల చెవుల దగ్గర ఎక్కువగా ఈ జోరీగలు ముసురుతుంటాయి. పశువుల అంటే ఎద్దుల, ఆవుల, గేదెల చెవిలో నుండి ఊరేటువంటి ఒక ద్రవాన్ని ఈ జోరీగ ఎక్కువగా ఇష్టపడుతుంది. అందువల్ల అది వాటి చెవుల దగ్గర ఎక్కువగా ఉంటుంది. అది మరి ఆ కొష్టాల దగ్గరలో ఉన్నటువంటి ఇళ్ళు కాబట్టి అక్కడ నుండి ఆ గేదెలు లేదా ఆవులు, ఎద్దులు పొలాలకు పోయినప్పుడు, బయటకు వెళ్ళిపోయినప్పుడు అవి అక్కడే ఉంటాయి, వాటితో వెళ్ళిపోవు. అవి ఉన్నప్పుడు అవి ఏంటంటే చుట్టుపక్కల ప్రదేశాలకు కూడా తిరుగుతూ ఉంటాయి. తిరిగేటప్పుడు మనుషుల చెవుల దగ్గర కూడా చేరుతాయి. దానికి చెవే ముఖ్యం, ఇక ఏది ముఖ్యం కాదు. మనుషుల చెవుల దగ్గర కూడా చేరుతాయి. అది అదిలించినా వెళ్ళదు. చెయ్యితో మనం ఇట్లా ఎదిలించినా అది మళ్ళా వచ్చి చెవి దగ్గరే చేరుతూ ఉంటుంది. ఆ చెవి లోపల దొరబడబోతుంటుంది. అది కొద్దిగా అది చెవిలో తాకగానే మనకు ఒక రకమైనటువంటి ఆ స్పర్శతోటి ఒక రకమైన ఎలర్జీ లాగా, అంటే దాన్ని ఆ స్పర్శకు ఏదో కూర్చుకున్నట్టు లేకపోతే ఏదో తగిలినట్టు అనిపిస్తుంది. దానివల్ల ఆ జోరీగా పైగా చెవు దగ్గర శబ్దం చేస్తూ తిరుగుతూ పెద్ద శబ్దం చేస్తూ ఉంటుంది. శబ్దం అంటే దాని రెక్కల చప్పుడు బాగా శబ్దం చేస్తుంది. చెవి దగ్గర బాగా మనకి ఒక రకంగా డిస్టర్బ్ చేయడం అనమాట. అది చేస్తుంది. అది చెవిలో జోరీగా ఎప్పుడు ప్రమాదం, ఎప్పుడు ఇబ్బంది అంటే పొద్దాక అది రొద చేస్తుంది. దాని రొదకి చెవులో ఎట్లో అనిపిస్తుంటది. మనం తోలినా అది పోదు. దాని రెక్కల చప్పుడు చాలా వేగంగా కొట్టుకుంటాయి కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది రొద. లేకపోతే చెవులు దూరాల నుంచి చూస్తుంటది. ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అట్లాగే కంటిలోని నలుసు, మరి నడిచేటప్పుడు కళ్ళలో నలుసులు పడతాయి. చిన్న చిన్న రాళ్ళు లాంటివి, చిన్న చిన్న ముక్కలు ఏమైనా గాలికి వచ్చి కండ్లలో పడితే అది బయటికి రాదు, లోపలికి పోదు. ఆ రెప్పల మధ్యన రెప్ప కన్నుగుడ్డు మీద ఉంటుంది. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నలిస్తేనేమో పట్టుకున్న కన్ను నలిస్తే కన్ను ఎర్రగా అవుతుంది. అది ఎక్కడికి పోదు, అది కాస్త లోపలికి పోతుంది. లోపలికి పోయేది కొద్ది అది కన్ను రెప్పకి గుడ్డుకి మధ్యలో చేరి ఒత్తిడి కలగజేస్తుంది. ఆ ఒత్తిడికి ఎక్కువగా కనుగుడ్డు నొప్పిగా అనిపిస్తుంది. అది కన్ను మూతపడుతుంటుంది, తెరుపు పడదు, బయటికి రాదు. అది ఇబ్బందిగా ఉంటుంది. ఎంత ఇబ్బంది అంటే కన్ను మూయలేము, కన్ను తెరవలేము, అట్లాంటి పరిస్థితి. అట్లాగే మరి ఇంటిలోని పోరు కూడా ఇట్లాంటిదే. వీటన్నిటితో పోలిక ఎట్లా ఉంటుందో, ఎప్పుడు రొదలాగా, ఎప్పుడు చికాకు పెట్టించేది. ఇంట్లో పోరు ఎప్పుడు చికాకుగా ఉంటుంది. ఎంత చికాకు అంటే అది నిద్రపోనివ్వదు, కూర్చోనివ్వదు, ప్రశాంతంగా ఉండనివ్వదు, ఒక అరగంట గంట ప్రశాంతంగా కూడా ఉండనివ్వదు. అట్లాంటి పోరు అన్నమాట ఇవి. ఇప్పుడు కాళ్ళు ముళ్ళు ఎట్లాంటిది, కంటిలో నలుసు ఎట్లాంటిది, చెవిలో జోరీగా ఎట్లాంటిది, చెప్పులో రాయితో పాటు కాలిముళ్ళు అంటే రేగు ముళ్ళు లాంటివి చిన్నవి ఇరిగిపోతాయి, లోపల జొరబడి కాళ్ళు విరుగుతాయి. విరిగి కొద్దిగా లోపలికి ఏర్పడతాయి. తుమ్మ ముళ్ళు కూడా కొసలు లోపల జొరబడతాయి.
అదేంటంటే కాలు కింద పెట్టగానే అవి పైకి కుచ్చుకొని లోపల నొప్పిలేస్తుంది. మరి కాలు నడవడానికి వీలు పడదు, పై తీయటానికి వస్తుందంటే రాదు. ఎందుకంటే లోపల కొస ఇరుగుతుంది, కొంచెం కొస ఇరుగుతుంది. ఆ కొద్ది కొస ఊరక పైకి మనతోటి నొప్పిలేస్తుంది. మనం కాలు అడుగు వేయగానే అది నొప్పిలేస్తుంది. కూర్చోటి ఏమనిపించదు. మరి నడవకుండాసేపు ఉంటాము, అది తీయాలి. తీస్తే తప్ప మామూలుగా తీయటానికి చేతులతో వచ్చేది కాదు. అది పూర్తిగా లోపలికి పోయి విరిగిపోతుంది అనమాట. అందువల్ల అది రేగుముళ్ళు కానీ లేకపోతే తుమ్మముళ్ళు కొస కానీ అట్లా విరిగినప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. ఇంట్లో పోరు కూడా ఇలాంటిదే. ప్రశాంతత ఉండదు, ఎప్పుడు చెవులో నసలాగా ఉంటుంది, మనస్సు ఆందోళనకరంగా ఉంటుంది, ప్రశాంతత లేకుండా ఒక రకంగా డిస్టర్బ్డ్గా పూర్తిగా అది పూర్తి అల్లకల్లోలం అనలేం. కానీ ఇంట్లో పోరు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే కూర్చొనివ్వదు, నిలబడనివ్వదు, నిద్రపోనివ్వదు, ప్రశాంతత ఉండదు. ప్రశాంతత అనేది ఉండదు. పొద్దాకా అది పోరే. ఇంట్లో పోరు గొడవ. ఇంట్లో పోరు అంటే ఎవరు పెడతారు? భార్య పెడుతుంది, లేకపోతే అన్నదమ్ములుంటే అన్నదమ్ములు పెడతారు, లేకపోతే తల్లి పెడుతుంది. ఏదైనా సరే ఒక పోరు లాంటిది వస్తే, ఇంట్లో చిన్న పోట్లాట లాంటిది వస్తే అది ఇంట్లో పోరు చాలా అంత సులభంగా పోదు. ఎందుకంత సులభంగా పోదు? తొందరగా వదిలిపెట్టరు. బంకలాగా అదే పట్టుకొని పదే 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 మాట్లాడుతుంటారు. అందువల్ల ఇవన్నీ పోలికలు చాలా దగ్గర పోలికలు ఉన్నటువంటివి. అంటే పెద్ద సమస్యలు కాదు ఇవి, చిన్న సమస్యలే. కానీ అడుగు ముందుకు వేయి, నువ్వు క్షణం ముందుకి నడపనివ్వవు. అటువంటివి అన్నమాట. జనన మరణములకు సర్వస్వతంత్రుడు కాడు, మొదట కర్తగాడు తుదనుగాడు, నడుమ కర్తననుట నగువ ఆడు కాదకో, విశ్వదాభిరామ వినురవేమ. మనిషి తాను పుట్టుకకు తాను కారణం కాదు. మనిషి పుట్టుకకు తాను కారణం కాదు, తల్లిదండ్రుల కారణం. తల్లిదండ్రుల కారణం వల్ల పుడతాడు. తన పుట్టుక తనకెట్లా తెలుస్తుంది? తెలియదు. కారణం కానే కాదనమాట. అంటే తల్లిదండ్రుల వల్ల పుడతాడు. తల్లిదండ్రుల వల్ల పుట్టిన తర్వాతనే ఇతను తాను పుట్టాను అనుకుంటాడు తప్ప తను ఎవరో తెలియదు. పుట్టి పెరిగిన తర్వాత తను ఒక మనిషి. తర్వాత మరణం కూడా అంతే. మరణానికి కూడా తను కొత్తగాడు. అంటే తన చేతిలో లేదు, తనకు తెలియకుండానే మరణం జరుగుతుంది. సరే, ఇప్పట్లో ఆత్మహత్యలు అనేవి తెలిసి జరిగేవి అనుకోండి. ఇప్పట్లో జరిగే ఆత్మహత్యలన్నీ తెలిసి జరిగేవే, లేదా మరొక రకంగా ఆత్మహత్యలే ముఖ్యంగా తెలిసి జరిగేవి, తనకు తెలిసి జరిగేవి. లేదా హత్యలు కూడా తెలిసి జరుగుతాయి. ఎదుటి వాళ్ళు హత్య చేయడానికి వచ్చుతున్నప్పుడు వాళ్ళు హత్య చేస్తున్నారు అనేది తెలుస్తుంది. కానీ సహజంగా మరణించేది మాత్రం తన చేతుల్లో లేదు, తనకు సంబంధం లేదు, తనకు తెలియకుండానే జరిగిపోద్ది. అంటే తను కర్తగాడు. నేను చావాలి అనుకున్నా అతను చావడు. అది పరిస్థితులన్నీ అది శారీరక బలహీనత ఏర్పడి, వయసు పైబడి, మరి లేదా అనారోగ్యంతో అట్లా ఏదైనా తనకు తాను కోరుకుంటే వచ్చే చావు అనేది తనకు తాను కోరుకుంటే వచ్చేది కాదు. అది సహజంగా వచ్చేది. కాబట్టి పుట్టుక కానీ మరణం కానీ తన చేతిలో లేవు. వాటికి తాను కర్తగాడు. మధ్యలో నేను కర్తనడం ఎంత బాగుంటుంది? మధ్యలో నా జీవితం నా జీవితం నాది, లేకపోతే ఈ జీవితం శాశ్వతము, నేను శాశ్వతము, నా శరీరం శాశ్వతము అని అనుకోవడం అనేది సరైంది కాదు. ఎందుకంటే ఇప్పుడు సర్వానికి తానే అనుకోవడం అనేది పెద్ద మూర్ఖత్వం కింద లెక్క. మూర్ఖత్వం అవుతుంది. అది ఎందుకని మూర్ఖత్వం అవుతుంది? పుట్టుకు నీది కాదు, చావు నీది కాదు, మధ్యలో నేను మునగాడిని, నేను గొప్పవాడిని, అన్ని నావి, నా శరీరం శాశ్వతం, నేను శాశ్వతం, నా ఆస్తిపాస్తులు శాశ్వతం, నా ఇల్లు శాశ్వతం అనుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది అని పద్యం యొక్క అర్థం. తనకు గల్గు పెక్కు తప్పులు నుండగా ఓగు నేరమెంచు ఒరులగాంచి చక్కిలంబుగా ఆంచి జంతికెనగినట్లు
విశ్వదాభిరామ వినురవేమ. దుష్టుడున్నాడే, దుర్మార్గుడు, దుష్టుడు, చెడ్డవాడు, హీనుడు, నీచుడు, మనం చాలా చాలా పేర్లతో పిలుచుకుంటాం కదా. అటువంటి దుష్టుడు, చెడ్డవాడు ఎప్పుడు కూడా తన తప్పులు తాను బయట పెట్టుకోడు. తనకు చాలా తప్పులున్నా గాని ఎదుటి వాళ్లలో తప్పులు ఎత్తుకుతుంటాడు. ఎదుటి వాళ్లలో ఉండే తప్పుల్ని బయట పెట్టాలనుకుంటాడు. అవి బయటపెట్టి నలుగురిలో అతన్ని నవ్వులు పాలు చేయాలనుకుంటాడు. తనకెన్నో తప్పులుంటాయి, తన తప్పులు మాత్రం బయట పెట్టాడు, బయటకు రానివాడు. ఎదుటి వాళ్ళవి మాత్రమే బయట పెడతాడు, ఎదుటి వాళ్ళని నవ్వులు పాలు చేయాలని ప్రయత్నిస్తాడు. ఇది ఎట్లా ఉంటుంది అంటే అది చెడ్డవాని సహజ లక్షణం. అది చెడ్డవాని సహజ లక్షణం ఏంటంటే తాను గొప్పగా చెప్పుకుంటాడు, తాను గొప్ప అనుకుంటాడు, ఎదుటి వాళ్ళని తక్కువగా చూస్తాడు. మంచివాడు ఉన్నా కానీ ఆ మంచివాడిని మరీ పనికి మాలిన వాడిగా చూపించాలని చూస్తాడు. ఎదుట ఎంతమంది ఉన్నా తాను తప్పులని బయటపడకుండా పక్క వాళ్ళవి ఎదుటి వాళ్ళవి మాత్రమే తప్పులు బయటకు చూపించి ఇతరుల దగ్గర వాళ్ళని అవమానపరచాలని చూస్తుంటాడు. ఇది ఎట్లా ఉంటుందంటే రెండు పిండి పదార్థాలు ఉంటాయి, తినే పదార్థాలు. ఒకదానికి కంత ఎక్కువ, ఒకదానికి కంత తక్కువ. ఈ కంత తక్కువ ఉన్నటువంటి పదార్థం వచ్చి కంత ఎక్కువ ఉన్న పదార్థాన్ని చూసి నవ్వినాడు. ఎక్కువ చిల్లులు ఉన్నటువంటి పదార్థము అంటే జంతిక, చక్కిలం. ఈ జంతికకు ఎక్కువ చిల్లులు ఉంటాయి. ఎక్కువ తినే పదార్థాల్లో వీటిలో ఎక్కువగా ఈ చక్రాలు అనుకోండి, చక్రాలు లాంటివి ఎక్కువగా దానికి హోల్ ఉంటుంది. ఈ తక్కువ హోల్ ఉన్నటువంటి, తక్కువ బెజ్జం ఉన్నటువంటి పదార్థాన్ని చూసి నవ్వుద్ది అనమాట. నీకు బెజ్జం ఉంది అని. అంటే మనకి ఏదో చెప్తుంటారు చూడు, నీ కింద మలుపు నీకు తెలియదు, పైన ఎర్రగొన్నామని బైక్ ఎచ్చులు పోక్కు అని అంటారు చూడు. అది అట్లాగే గురివింద గింజకు అంత ఎర్రగా ఉంటుంది, అడుగును మాత్రం కొంచెం నల్లగా ఉంటుంది. ఆ గురివింద ఏమనుకుంటుందంటే నేను అంత ఎర్రగా ఉన్నానని ఎదుటి కాయలని, విత్తనాలను చూసి నవ్వుతుంది అనమాట. అప్పుడు ఎదుటి వాళ్ళు చూపిస్తారు, నీకు అడుగున నల్లగా ఉంది, అది చూసుకో అని. అట్లనే ఈ ఎక్కువ కంతలు ఉన్నటువంటి పదార్థం తక్కువ కంతలు ఉన్నదాన్ని చూసి నవ్వుతుంది, నీ కంత ఉంది అని. నీది పెద్ద కంత, నీ పెద్ద కంతను చూసుకోకుండా ఎదుటి ఉన్న చిన్న కంతను చూసి నువ్వు నీకు కంత ఉంది, నీకు బెజ్జం ఉంది అని నవ్వితే ఎట్లా సరిపోతుంది కదా. ఈ చెడ్డవాడు కూడా అంతే, తప్పులన్నీ వాడి దగ్గర పెట్టుకొని వాడి తప్పులు కప్పిపుచ్చుకొని ఎదుటి వాళ్ళని తప్పుడు వాళ్ళుగా చూపించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. తనకు లేనినాడు దైవంబు దూరును, తనకు గలిగనేని దైవమేల, తనకు దైవమునకు తగుల ఆటమెట్టిదో, విశ్వదాభిరామ వినురవేమా. ఇది సహజంగా ఏంటంటే మరి బీదతనంలో ఉన్నప్పుడు అందరినీ ధనవంతులు ఎందుకు పుట్టించావు, నన్నెందుకు బీదవాడిగా పుట్టించావు, దేవుడా నీకు ఆ మాత్రం అట్లాంటి పక్షపాతం ఎందుకు, నన్ను ధనవంతుడి ఇంట్లో పుట్టించవచ్చు కదా, నన్ను బీదవాడి ఇంట్లో ఎందుకు పుట్టించావు, నన్ను బీదవాడిగా ఎందుకు చూస్తున్నావు. పోతే ధనవంతుల పిల్లలు ధనవంతుల్లోనే పుట్టాలనా, మరి మా పిల్లలు ఎందుకు పుట్టకూడదు, మేమెందుకు పుట్టకూడదు ధనవంతుల ఇళ్లలో, లేదా మా నాన్నకు ధనం ఎందుకు ఉండకూడదు, మాకు ధనం లేకుండా చేసావు అని దేవుణ్ణి నిందిస్తాడు. నాకు ధనం లేదు, దానికి కారణం నువ్వే, నాకు ధనం లేదు కారణం నువ్వే, నా పుట్టుక అనేది నీకు తెలుసు కదా ఎక్కడ పుట్టాలనేది, నేను నువ్వు పలానా చోట పుట్టామనుకో, అలాంటప్పుడు అక్కడ ధనం ఉండాలి కదా, కాబట్టి నా పుట్టుకకు కారణం నువ్వు అయినప్పుడు నాకు ధనం లేకపోవడానికి కూడా కారణం నువ్వే, కాబట్టి నువ్వు నాకు ధనం వచ్చేట్టు చూడాల్సిందే అని
దేవుడి మీద పంత వేసుకొని దేవుణ్ణి తిడుతూ నిందిస్తూ కూర్చుంటాడు. అదే ధనం వచ్చింది అనుకో, అనుకోకుండా ఏదో ధనం లాభం వచ్చి లేకపోతే సంపద ఏదో రకంగా సంపద కలిగింది అనుకో, అసలు దేవుడు గుర్తించడు. దేవుడు ఒకడున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనం ఆయన డైరెక్షన్లో నడుస్తున్నాము, మరి అలాంటి దేవుణ్ణి మనం గుర్తించుకోకపోతే ఎట్లా అనేది రాదు. ఆ గుర్తింపే రాదు. దేవుణ్ణి అసలు గుర్తించాడు. అసలు మనిషికి దేవుడికి ఉన్న ఈ సంబంధం ఎట్లాంటిదని అంటే, నీకు లేకపోతేనేమో నిందిస్తావా, నీకు వస్తేనేమో అసలు చూడవా, గుర్తుపెట్టుకోవా. అప్పుడు మీ ఇద్దరి సంబంధం ఎటువంటిది, ఎట్లాంటిది అని ప్రశ్నిస్తున్నాడు వేమన సమాజాన్ని ప్రశ్నిస్తున్నాడు. మనిషి తన దగ్గర ధనం లేకపోతే దేవుడా నువ్వే కారణం అని అంటాడు. తన దగ్గర ధనం చేరినప్పుడు మాత్రం అసలు దేవుడి పేరు గుర్తురాదు, దేవుడే గుర్తురాడు. వీళ్ళిద్దరి సంబంధం ఏంటి, అసలు ఎట్లాంటి సంబంధం ఇది అని వేమన ప్రశ్నిస్తున్నాడు. తను అదెవరి సొమ్ము తనదని పోషింప, ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవరి సొమ్ము పారిపోవక నిల్వ, విశ్వద అభిరామ వినురవేమా. ప్రజలు పడే తాపత్రయాన్ని గురించి ఇక్కడ చెప్తాడు. అంటే ఈ శరీరం ఎవరిదని నువ్వు పోషిస్తున్నావు, ఈ శరీరం ఎవరిదని నువ్వు పోషిస్తున్నావు. ఈ శరీరం ఉంది, దీని పోషణ రోజు అన్నం తింటాం, స్నానం చేస్తాం, సరైన బట్టలు వేసుకుంటాం, మరి చక్కగా పెంచుతుంటాం. దీన్ని అంటే ఈ శరీరాన్ని మనం పోషిస్తుంటాం. 3 పూటల్లో భోజనం చేసి చక్కగా పోషిస్తూ పెంచుతుంటాం. నీ ఎవరి సొమ్మని పోషిస్తున్నావు కదా, ఎవరి సొమ్మని పోషిస్తున్నావు అంటే ఇది ఒక తర్కం. అట్లాగే డబ్బు ఉన్నది, నీ దగ్గర డబ్బు ఉంది, దాచుకుంటావు. ఈ డబ్బు నీదేనే, ఎవరి సొమ్మని దాచుకుంటున్నావు. ఈ డబ్బు నీ దగ్గర చేరినంత మాత్రం నీదే. డబ్బు నీ దగ్గర చేరినంత మాత్రం నీదైతే నీది కాందేది అంటే నీకెట్లా వచ్చినది. ద్రవ్యము అంటే డబ్బు ఎవరి సొమ్ముని దాస్తున్నావు, అట్లాగే ప్రాణం ఎవరి సొమ్ముని పారిపోకుండా నిలబడు. నీ శరీరంలో ఉన్నటువంటి ప్రాణం ఉందే, ఇది ఎవరి సొమ్ముని పారిపోకుండా ఉంది. నీ శరీరంలో ఉన్న ప్రాణము అది ఎవరి సొమ్ము, ఎందుకు పారిపోవటం లేదు అంటే, ఇప్పుడు తనదని దాచుకొని సొమ్ము ఉంది కాదు, మరణించినప్పుడు వెంట తీసుకుని పోలేం కదా. మరి పారిపోకుండా ఉండటానికి ఈ ప్రాణం శాశ్వతంగా ఉంటుందా, ఉండదు కదా. ప్రాణం ఎవరి సొంతం, మరి నీ పారిపోకుండా చాలా జాగ్రత్తగా నిల్వ ఉంచుతుంటావు కదా, ఇది ఎవరి సొంతం అంటే ప్రాణం పోకుండా ఆపగలవా, లేదు కదా. తనవి కాని వాటి కోసం అంటే ఇందులో ఏది నీది కాదు, ఏది ఈ శరీరం నీది కాదు, అట్లాగే నీ సొమ్ము, నీ దగ్గర చేరిన సొమ్ము నీది కాదు, అట్లాగే నీలో ఉన్న ప్రాణము నీది కాదు. అలాంటప్పుడు వీటి కోసం తాపత్రయం ఎందుకయ్యా, మనిషి వీటి కోసం ఎందుకు తాపత్రయపడతాడు అని అర్థం.